కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే యేషువా 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 నా భాగస్వామిని మీరు ఎంచుకున్నారు దేవా నా జీవితమంతా ఏకమై నడిచెదను నా ప్రియునితో నన్ను జతపరచి ఉన్నారు దేవా నా జీవితమంతా ఏకమై ఉండెదను నాయందు నీ వివాహ కార్యమును విశ్వాసముతో స్వీకరించెదన్ నాయందు నీ వివాహ కార్యమును విశ్వాసముతో స్వీకరించెదన్ పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును యేషువా 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 కలిగున్నా ఆరాధించాలని ఆత్మతో సత్యముతో నా పూర్ణ హృదయముతో నిన్ను కనపరచాలని ఏ రాగమో తెలియదు ఏ తాళమో తెలియదు ఏమని పాడను నిన్ను ఎంతని పొగడెదను యేసయ్యా 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 యేసయ్యా
నీవయ్యా. జీవితం నీదయా, నాదన్నదే ముందయా, నాకున్నదంతా నీవే కదా యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. చేతితో చేసావులే, నీ రూపమిచ్చావులే, నా చెంతకే చేరావులే, నా సొంతమయ్యావులే. మాటలే లేవయా, అర్థమే కాదయా, ఈ శిల కోసం బలియాగమా. ప్రత్యేకమైన సమయంలో మా ప్రియులు గంగవరపు ఆనకరావు గారిని ప్రేమించి వారికి ఇచ్చిన ప్రథమ సంతానమైన గంగవరకు యాకోబు పక్షముల మీరు జరిగిస్తున్న గొప్ప కార్యానికి స్తోత్రాలు. ఇదేనవర గొప్పనైనా మా ప్రియులు సంగన్ గారి యొక్క కుమార్తె వాక్సల్యదిచ్చి వివాహం చేయటం మీ సంకల్పం ఏంటండగా ప్రభువా, ఈ కళ కార్యక్రమాన్ని మీ నామ ద్వారా ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ పూటములకు మిమ్మలను అధ్యక్షుడిగా ఆహ్వానిస్తున్నాం ప్రభు. వీరంకి మా బ్రతుకులు దీవించండి. ఈ దినాన ప్రభా ఒంటరిగా ఉన్నటువంటి ఇరువుల జీవితాలను ప్రభా ఒక కుటుంబముగా కట్టడానికి మందరం వచ్చి ఉన్న దక్షిణ బంధువర్గాలను స్నేహితులను శ్రేయభిలాషను దీవించి ఈ కార్యం ద్వారా ఈ యొక్క నూతన కుటుంబాన్ని కట్టి ఈ ప్రాంతానికి వారిని దేవుడికి నమ్మకుంచమని వీరు మరోసారి ప్రభువనైనా ఈ కార్యం దగ్గరని వీక్షించి అట్లా చట్టపరచబోతున్న జంటను ప్రభువ ఇచ్చిన దీవించి దేశనామంలో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ఈ యొక్క వివాహ నిమిత్తము ఏర్పాటు చేయబడినటువంటి వాక్యము కొరకు ఆదికాండము 2వ అధ్యాయము 18వ చరణము నుండి 24 వరకు చదువుకుందాం. మన మధ్యలో పాస్టమ్ గారు వచ్చి వాక్యం చదువుక. ఆదికాండము బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 2 వర్స్ 18 to 24. ఆదికాండము ఆదికాండము 2వ అధ్యాయము 18వ చరణము నుండి 24 వరకు చదువుకుందాం. మరి దేవుడైన యెహోవా ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని ఎద్దుకు వాటిని రప్పించే. జీవముదల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగి. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరు. అయినను ఆదామునకు సాడిలేని కహానితో అతనికి లేకపోయింది. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటిని మాంసముతో పూడ్చివేత్తాడు. తర్వాత దేవుడైన యెహోవా తన ఆదామునికి తీసిన ప్రక్కటెముకను క్లీనిగా నిర్మించి ఆమె ఆదాము వద్దకు తీసుకొని వచ్చింది. అప్పుడు ఆదాము ఇట్లని, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసం, ఇది నెరడలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. కాబట్టి పురుషుకు తన తల్లిని విడిచి తన భార్యను వారు ఏద శరీరమయ్యందురు. ఈ ఓ ప్రపంచంలో ఏది మంచిది అని వాళ్ళు చూస్తూ ఉంటే 92వ కీర్తనలో ఉందండి. 92వ కీర్తనలో ఉంది, యెహోవాను స్తుతించుట మంచిది. యెహోవాను స్తుతిస్తున్నప్పుడల్లా స్తుతించిన వారి జీవితంలో స్తుతికార్యాలు జరిగిపోయినవి.
toate ganamos că când le iată mai propus să stau de. Ai refului cola de mesel. Ori este tindori care știu am propus să merge la fără. Pentru că am să ai o bulgără să stau online. Alles na prilaga. Băi, două de să sală mă pe gândesc. Băi, poate că tu profești de să au. Acum, uite cum zic să merge de la nu și poate ce tu mă. Mami la că să ia la nimet cu cerapul. Intern creator nu studiu ceva de biteru. Dar intern ce cu ai beziunci. Erantar de da. Studiu ce cu ora. Wanandra చిరుతాని వేదగలిగింది అందుకని ఈ భూప్రపంచంలో ఇది మంచిది అంటే అందరూ కూడా ఎవరు స్తుతించుట మంచిది అయితే ఏది మంచిది కాదు ఏది మంచిది కాదు అంటే ఎవరితో వంటిగా ఉండుట మంచిది అంటే యాకోబు సింగిల్గా యాకోబు ఒంటరిగా ఉంటూ మంచిదిగా అది దేవునికి ఇష్టం లేదు బైబిల్ ఉంది కదా తేనె అధికముగా తినుట మంచిదిగా తినవచ్చు అర్థమైందండి ఇంకో వాళ్ళ మీద తాడులు చుట్టుక మంచిది కాదు మనలో ఒంటరిగా ఉంటా మంచిది కాదు కనుక ఈ యాకోబు ఒంటరిగా ఉండటం ఇష్టం లేక దేవుడు మరి యాకోబు దేశుడి కాలం నుండి తనకు సాటైన సహాయాన్ని అనగా వాత్సల్యం తీసుకొచ్చి దినాగా వారిద్దరి దేవుడు ఒకటి చేస్తుండగా వారిద్దరి కోసం మనం ప్రార్థించాలని ప్రభు చేస్తూ ఉన్నది కృష్ణాశ్రపతి కాయితాజ్ఞంలో ఇద్దరికీ 2 వచనాలు ఉన్నాయి పురుషులారా అను పురుషులారా మీ భార్యను ప్రేమించండి అన్నది యాకోబు తన బుద్ధులు మానవులంత వరకు ఆయనని ప్రేమిస్తూ ఉంటే ఆయన తన జీవితకాలం అంతా ఏమైతే తనకి లోపడేదిగా ఉంది అదే శ్రైవపరించింది కదా స్త్రీలారా మీ పురుషులకు లోబడి కాబట్టి వాత్సల్య తన జీవితకాలం అంతా ఏం చేయాలంటే తన భర్త అయినటువంటి భర్త కాబోతున్నటువంటి యాకోబును ఏం చేయాలి యాకోబుకు లోబడాలి యాకోబు ఏం చేయాలంటే జీవితకాలంలో తన భార్యను ప్రేమించాలి భార్యను ఎలా ప్రేమించాలంటే తన శరీరాన్ని ప్రేమించుకున్నట్లుగా ప్రేమించాలి అదేండి తన శరీరమును ప్రేమించినట్లుగా ప్రేమించాలి కాబట్టి యాకోబులో ప్రేమ కుదువు కానంత వరకు మరి వాత్సల్య విధేయత చూపిస్తానే ఉంటుంది వాత్సల్య విధేయత కుదువు కానంత వరకు యాకోబు ప్రేమిస్తున్న కనుక యాకోబు వాత్సల్యాన్ని ప్రేమించాలి వాత్సల్య యాకోబుకు లోబడాలి ఎప్పుడైతే వారితో కలిసి ప్రభువునే జీవిస్తారు ప్రియులారా వారి జీవితం దేనికి మనము 5 దినాల్లో ఒకరి పక్షం ఒకరి ప్రేమ లేకనే ఒకరితో ఒక విధేయతను చూడగా ప్రియులారా కుటుంబాలు చెడిపోతాం చాలా మంది మనకు చెబుతూ ఉంటారు భార్య మంచిది కాదు మా భార్య మంచిది కాదు మా వాళ్ళ మా పిల్లలు ఇలా చెబుతూ ఉంటారు ప్రియులారా అలా చెప్పడం వల్ల ఏమైందంటే వారి జీవితాలు పలసపడతాయి కానీ ఇలా చెప్పేవాళ్ళు వచ్చి కట్టని కట్ట ఎప్పుడైతే లోపించిందో ఆటోమేటిక్ ఎదుటివానిలో విధేయత లోపించింది కనుక మరి యాకోబు తన జీవితకాలం వాత్సల్య ప్రేమించాలి వాత్సల్య తన జీవితకాలం తెలుస్తా యాకోబుకు లోబడి చేస్తే దైనందిన విశ్వాస క్రైస్తవ జీవితాన్ని ప్రభువును సాగితే మంచి అందరినీ ఆయన తండ్రి చెప్పిన పాఠానికి పూలమాలను త్వరగా తీసుకుని రావాలని ప్రభు రమ్మని చేస్తున్న ప్రకటన జాగ్రత్తగా నాలి ప్రకటన చివరి ప్రకటన గుంటూరు జిల్లా గుంటూరు పట్టణ శివనాగరాజు కాలనీ 4వ లైన్ అడ్డ రోడ్డు వాస్తవ్యులు గంగవరపు మాణిక్యరావు భూలక్ష్మి గారి యొక్క దదమ కుమారుడు చిరంజీవి యాకోబునకు గుంటూరు జిల్లా గుంటూరు పట్టణ నార పురంధేశ్వరి నార భువనేశ్వరి వాస్తవ్యులు శ్రీ బోస్బాబు సైమత్ భాగ్యలక్ష్మి గారి యొక్క కుమార్తె మరి చిరంజీవి సౌభాగ్యవతి వాత్సల్యమిచ్చి వివాహం చేయటం దేవుని సంకల్పమై ఉంది కనుక వారిద్దరూ అలా పెళ్లి చేసుకోవటము మాకు ఇష్టము లేదు అన్నవారు ఉంటే దయచేసి ఇప్పుడే మీ కుడి హస్తం పైకి చూపాలని ప్రభు నామన చేస్తాం చడు చూపి అడిదిరే పైకి ఎత్తుంది కుడి చేయి మొత్తం దాకా తొక్కి తెచ్చుడే అమ్మ చెయ్యి పైకి ఎత్తాలి దయచేసి కుడి చేయి అందరూ చూపించాలి అందరూ చూపించాలి వెరీ గుడ్ మీ అందరికి ఇష్టమేనండి మరి
స్థితిలో కూడిండుటకు ఈ స్త్రీని అనగా వాత్సల్యను నీ బానినిగా చేసుకుందును. ఈమెను ప్రేమించి ఆదరించి కనపరిచి వ్యాధి యందు ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరు నమ్మక వీరింతరు బ్రతుకు కాదమంతయు వాత్సల్యకు నక్తవయుందువా ఏమయం కయ్యను అమ్మా నువ్వు బడ గట్టి చెప్పంగా నా అబ్బాయి గట్టిగా పెట్టి చెప్పంగా యాకోబుకు గుంటూరు జిల్లా నారా భువనేశ్వర కాలనీ వాసిములు గంగవరపు పోషిపోగు ఓకే పోషిపోగు సైమాన్ వర్గక కుమార్తె అయిన వాసిలియను మా కుమారునికి చేసుకోవటం నాకు మర్చి పూర్తిగా ఇష్టమే. గుంటూరు జిల్లా గుంటూరు పట్టణ శివనారస్ కాలనీ 6వ లైన్ కాపురస్థం గంగవరపు నాలెక్కరావు గారు కుమారుడైన గంగవరపు యాగోబుతుని వివాహం సిపూర్తిగా నాకిష్టమే. అమ్మాయి ప్రార్థన చేద్దాం. అందరి కళ్ళు మూసుకొని దయచేసి అందరి కళ్ళు మూసుకోవాలి. మీరు రెండోదిగా పెళ్లి కుమార్తె వారి సమాధి తెలియవచ్చారు. మూడోదిగా కన్యాదానం చేసేటువంటి ఇరు తల్లిదండ్రులు వారి సమ్మకి తెలియవచ్చారు. దేవుడు ఈ నిబంధన స్థిరపరచినట్లు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరి కళ్ళు మూసుకోవాలి. ప్రేమగల తండ్రి మీకు స్తోత్రం వందనాలు. తండ్రి ఎంతవరకు మీరు మాతో ఉన్నారు. అందరు కలిసి వారు చేసిన నిబంధనను స్థిరపరిచి మీరు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. సార్ కెమెరా చూడండి ఒకసారి. యాకోబు అని నేను, వాత్సల్య అని నిన్ను, ఇది వదులుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున వేలుకైనను కీడుకైనను కలిమికైనను లేలికైనను వ్యాధి అందును ఆరోగ్యం అందును నీటి ప్రేమించి కాపాడుకై నా పెళ్లి భార్యనుగా నా జీవిత భాగస్వామిగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగించునను ప్రమాణం చేయుచున్నాను. ఈ ప్రమాణమును దేవుని ఎదుటను సంఘం ఎదుటను సంఘ కాపరి ఎదుటను జీవిస్తున్నాను. ప్రమాణం ఎంతవరకు ఉంది? జీవితాంతము ఆ తర్వాత వాత్సల్య అని నేను, యాకోబు అని నేను తిరిగి వదుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడికైనను కలిమికైనను లేమికైనను ఆది అందును వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా పెళ్లి భర్తగా నా జీవిత భాగ్యస్వామిగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణం చేయుచున్నాను. ఈ ప్రమాణమును దేవుని ఎదుటను
సంఘము ఎదుటను సంఘ కాపరి ఎదుటను చేరిచున్నాను జీవితాంతము. వెరీ గుడ్. చిన్న ప్రశ్న, కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని స్వాగతం వరుణ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం స్వాగతం
మహనీయమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే ఎన్నెన్నో కాలాల అనురాగమే ఈనాడే ఇలలో శ్రీకారమే కమనీయమైన కళ్యాణమే కమనీయమైన కళ్యాణమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే ఇరువురు ఏకమై జీవించాలి దేవుని ప్రేమలో ఒదిగిపోవాలి కలిమిలో లేమిలో ప్రేమించాలి మమతలే మల్లెలై పరిమళించాలి మురిసిపోయే వేదిక మరువలేని వేడుక ఒకరికొకరు తోడుగా ప్రభువు చేసే జంటగా ప్రేమానురాగాల ఈ బంధమే మంగళమేగా శుభప్రదమే ఆనందమేగా కళ్యాణమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే గుణములే సిరులుగా స్వీకరించాలి చెరగని స్నేహమై నిలిచిపోవాలి క్రీస్తులో పయనమే సాగించాలి వాక్యమే మనసులో పదిలమవ్వాలి ప్రభువు ద్రాక్షావల్లిగా ఫలమునిచ్చే తీగలా వరములెన్నో పొందగా తరములెన్నో చూడగా పరిశుద్ధ దేవుని నిర్ణయమే వైభోగమేగా శుభకరమే కమనీయమైన కళ్యాణమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే
కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే మురిసే ప్రియమైన హృదయమే ఏర్పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము వ్యాధి బాధ సంతోషంలో కలిమిలేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు